గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజేమో నేను నా ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. సో మేబీ వీలైతే మీ అందరికీ కూడా ఆఫీస్ చూపిస్తాను. సో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో ముంబైలో ఎల్టీఎం ఎలా ఉంటుంది అని చెప్పి మీకు కూడా ఒకవేళ మా కంపెనీలో సెలెక్ట్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మాకైతే గైడెన్స్ లేదనమాట, కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేది కొంచెం తెలీదు. సో మీకైతే నాకు వీలైనంతగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్రా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మీరు కూడా నాతో వచ్చి ఫుల్గా చూడండి. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఫిట్ చెక్ చేసుకోవడానికి మనకు అంత టైం లేదు, ఎందుకంటే సో ఇక్కడ అవ్వదనమాట, ఎందుకంటే మాకు ఫుల్ మిర్రర్ లేదు. సో మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఫిట్ చెక్ కింద చూపిస్తాను అక్కడికి పట్టుకొని వెళ్ళి. సో ఇప్పుడు మాదైతే మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం 6:30కి లాగిన్ ఉంది. మా రూమ్లో ముగ్గురు ఉన్నాం. సో మా ముగ్గురం కూడా ఈరోజు మార్నింగ్ షిఫ్టే. సో ఫైనల్లీ మేమైతే మార్నింగ్ షిఫ్ట్కి ఒక్కసారి కలిసి వెళ్తున్నాం కాబట్టి సో స్టార్ట్ అయిపోయా. మ్యాక్సిమం ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5 అయితే అయిపోతుంది. 5:30కి మా క్యాబ్ కూడా వచ్చేస్తుంది. సో బై ద వే మా కంపెనీకి ఏంటంటే షిఫ్ట్స్ బట్టి క్యాబ్స్ కూడా ఉంటాయి. సో మనం మార్నింగ్ షిఫ్ట్ అయినా, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అయినా కూడా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా కూడా, నైట్ షిఫ్ట్ అయితే మ్యాక్స్ వెళ్ళక్కర్లేదు. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా కూడా క్యాబ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనమైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు, క్యాబ్స్ బుక్ చేసుకొని సో మనమైతే వెళ్తాము. మ్యాక్సిమం మా కంపెనీలో చేసిన వాళ్ళందరూ కూడా మీకు అవుట్ చేయడం పడుతుంది. సో S2 షిఫ్ట్ చేస్తారు, అంటే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తారు. సో ఏ షిఫ్ట్ వచ్చినా కూడా మనకైతే క్యాబ్ అలవెన్స్ ఉంటుంది. అండ్ సో షటిల్ కూడా ఉంటుంది అనమాట. మీరు దగ్గర ఏరియాలో ఉంటున్నట్టయితే సో బస్ అది బుక్ చేసుకుంటే పంపిస్తారు. అండ్ ప్రజెంట్ అయితే క్యాబ్స్ అవి వచ్చేస్తాయి. క్యాబ్ కూడా అలా వస్తుంది అండ్ మీకు చూపిస్తాను. అండ్ సో లెట్స్ కంటిన్యూ దిస్. సో మార్నింగ్ అయితే మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయడం అవ్వదు కాబట్టి మేమైతే సీడ్స్ పౌడర్ కానీ, చియా సీడ్స్ కానీ నానబెట్టుకొని సో తాగేసి అయితే వెళ్ళిపోతాము. వీలైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాము. మా కంపెనీలో ఏంటంటే మనకి క్రెడిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ షిఫ్ట్ చేసినా కూడా ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ చేస్తే మీకు 45 రూపీస్ టిఫిన్ అయినా తినొచ్చు, ఆర్ 80 రూపీస్కి లంచ్ అయినా ఉంటుంది, 12 to 3 అండ్ మీరు లంచ్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. అదే మీరు S2 షిఫ్ట్ చేస్తున్నట్టయితే ఈవినింగ్ 6:45 నుంచి 7 వరకు స్నాక్స్ అయినా తినుకోవచ్చు 45కి, లేదా డిన్నర్ అయినా చేసుకోవచ్చు 8 నుంచి 10 వరకు. సో 8 రూపీస్ క్రెడిట్స్ అయితే వస్తాయి. అండ్ దాన్ని బట్టి మీకు కొంచెం లంచ్ అయితే షిఫ్ట్ బట్టి దానికి మెయిన్ మీల్ అయితే మీకు కవర్ అయిపోతుంది. సో క్యారేజ్ పట్టుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే ఉండదు. మనమే కెమెరా తిప్పారు. ఆమె స్నానం చేయకుండా వచ్చేస్తున్నాం ఆఫీస్కి. సో ఇదే మేము ఉంటున్న బూత్ బంగ్లా అనమాట. సో బాగుంటుంది. ఎస్ చెప్పా కదా, తనైతే సో మ్యాచ్కి వెళ్ళలేకపోయిందని చెప్పి థియేటర్కి అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంది. అండ్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే తన పర్స్ అయితే పోయిందనమాట. అందులో కార్డ్స్ అవి ఉన్నాయి. సో మీరు కూడా బీవేర్ అండ్ జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో ఇది మార్నింగ్ షిఫ్ట్ కదా. అండ్ చూసారా మా ముంబైలో క్లైమేట్ అయితే మ్యాక్సిమం నైట్ అయిపోయింది. సో ఇంకా చీకటిగానే ఉంది. అండ్ మీకు చూపిస్తాం మై క్యాబ్ అండ్ దివ్య వేరే క్యాబ్ అండ్ కుస్మాద్ వేరే క్యాబ్ అనమాట. కుస్మాది నాది ఒకే క్యాబ్, దివ్యది సపరేట్ క్యాబ్. సో లెట్స్ డూ దిస్. కుస్మా ఎక్కడ కూర్చుంటావు? 6 సీటర్ అని చెప్పు కదా కుస్మా. అండ్ సో దిస్ ఇస్ ద క్యాబ్. మేము ఎంటర్ అవుతాం. ఎంతమంది అడుగు సార్ అన్నికి? మేము ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇంకా తెల్లవారుజామున అంటే సన్ రైజ్ కూడా అవ్వలేదు. సో సన్ కూడా ఇంకా రాలేదన్నమాట. ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. అండ్ మార్నింగ్ షిఫ్ట్ అంటే అంతే కదా. సో మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ట్రాఫిక్ కూడా
అంటే ఉండదు అని అనలేము, ఎందుకంటే ముంబై కాబట్టి ఉంటుంది. ఫైనల్లీ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేశానో ఒకటి చూపిస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం మాత్రమే, మీకంటూ ఒక ఐడియా రావాలి, నాకంటూ ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేను ఇది క్యాప్చర్ చేశాను. అండ్ ఆఫీస్కి అయితే వచ్చాను. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం S2 షిఫ్ట్లోనే ఉంటారు. S1 షిఫ్ట్లో చాలా తక్కువ అనమాట. సో అందుకే నాకు వీడియో తీయడానికి కొంచెం హెల్ప్ఫుల్ అయ్యిందనమాట. అండ్ వెళ్ళిన వెంటనే నేనైతే స్కాన్ చేసేసాను. అండ్ ఆ రోజు ఇంకా నేను వెళ్ళింది ఫ్రైడే ఫార్మల్స్ వేయక్కర్లేదు, నార్మల్ వేర్ వేసుకుని వెళ్ళొచ్చు. అందుకే నేను అవుట్ఫిట్ ప్రిఫర్ చేసా. సో వెళ్ళిన వెంటనే కూడా ఇంకా స్కాన్ చేసేసి పోతున్నాను అనమాట. సో చూసారు కదా, చాలా ఎంటీగా ఉంది. మార్నింగ్ కాబట్టి ఇంకెవరూ లేరన్నమాట. అండ్ నేనైతే ఇంకా ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్లోర్కి వెళ్ళి సో వాటర్ అది తాగి కాసేపు ఇంకా అది కూర్చొని రిలాక్స్ అవుదామని చెప్పి అనుకున్నాను. కానీ లాగిన్ అవర్స్ ఉండాలని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేయాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే వెళ్ళాము. ఇది జస్ట్ వెళ్ళిన వెంటనే లాబీ అనమాట. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా మెమొరీ క్యాప్చర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇదంతా కూడా మాకు లాబీ వస్తుంది. సో లాబీ తర్వాత మేము లాబీ నుంచి మేమైతే నెక్స్ట్ మేము ప్రజెంట్ ఉంటున్నది 8th ఫ్లోర్. లైక్ అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్ మీరు ఆ ఫ్లోర్కి వెళ్ళి వర్క్ అది చేయాలి. సో ప్రజెంట్ అయితే మేము 8th ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి మేము 8th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇది జస్ట్ మీకు చూపిస్తున్నా, చూసారా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అనేది S2 షిఫ్ట్లో వస్తారు కాబట్టి మాకైతే చాలా రిలాక్సింగ్గా అనిపించింది అప్పుడు. సో 8th ఫ్లోర్కి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ సీ 8th ఫ్లోర్ ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను. నాకు వీలైనంత వరకు కొంచెం క్యాప్చర్ చేసి మీకోసం నేనైతే చూపించాను. టోటల్గా క్యాప్చర్ చేయడం అంటే మన వల్ల కాదు కదా. సో అకార్డింగ్ టు కొన్ని రైట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి కూడా, మనము మొత్తం క్యాప్చర్ చేసి చూపించకూడదు. నేను అందుకే పైన మాత్రమే క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే మేము ఇంకా మొత్తం చూస్తూ ఫైనల్ 8th ఫ్లోర్కి అయితే పోతున్నాము. 8th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత సో ఇంకా కంటిన్యూ చేయండి. సో ద మార్నింగ్ షిఫ్ట్ అయితే మాత్రం మ్యాక్సిమం పీపుల్ ఉండరు. లైక్ S2 షిఫ్ట్ అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారు. అండ్ మీకు వీలైతే నేను కొన్ని ఫ్లోర్స్ కూడా తిరిగి చూపిస్తాను, క్యాఫ్టీరియా కూడా చూద్దాము. సో లెట్స్ సీ. సో ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన దగ్గర మనం కూర్చోవచ్చు. మేమిద్దరం అయితే కంఫర్ట్ ఉండాలి. సో అని చెప్పి ఏసీ అందగా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు అని చెప్పి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడైతే మేమిద్దరం ఇంకా కూర్చుంటున్నాము. సో అక్కడ కూర్చున్న తర్వాత నెక్స్ట్ అయితే ల్యాప్టాప్ అది లాగిన్ చేసినాను. సో మేమున్న ఫ్లోర్కి జస్ట్ కొంచెం పార్ట్ మాత్రమే ఇది చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఒక సైడ్ పార్ట్ అంతా చూపిస్తే ఇంకా ఉంటుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం వాటర్ తాగేసి నేను ఇంకా ల్యాప్టాప్ని అయితే ఆన్ చేయాలి కాబట్టి మేమిద్దరం ఇంకా మా పనుల్లో ఉన్నాము. ల్యాప్టాప్ అది ఆన్ చేస్తాము, మీకు జస్ట్ చూపిస్తున్నా. సో ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే నేను వీలైతే ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానని చెప్పి తిరుగుదామని చెప్పి అనుకున్నాను. సో ల్యాప్టాప్ని అయితే ఆన్ చేసిన తర్వాత సో మీకోసం నేను ఒకటి చూపిస్తాను. ఆ ప్లేస్ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలని అంటే మేము అక్కడికే వెళ్తాము. సో ఆ ప్లేస్ చూపిస్తాను. అది కూడా మా 8th ఫ్లోర్లోనే ఉంటుంది. సో చూస్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఆ ప్లేస్కి పట్టుకెళ్తున్నాను. సో రండి. ఇదైతే జస్ట్ మన క్యాబిన్స్ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడైతే నేనైతే ఒక గేమింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో ఆ గేమింగ్ ఏరియాకి పట్టుకెళ్తున్నాను. జస్ట్ ఇట్లా తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోతేనే జస్ట్ అక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇలా రెస్ట్రిక్షన్స్ అవేమి ఉండవు. మనకి నచ్చినప్పుడు వెళ్ళి క్యారమ్స్ కానీ చెస్ కానీ సో ఏమైనా ఉంటాయి కదా గేమ్స్, అవి ప్లే చేసుకోవచ్చు. ఇదన్నీ జస్ట్ ఫోన్ బూత్ అనమాట. మనం పర్సనల్గా ఏమైనా మాట్లాడాలి, బయటకు వినిపించుకోకూడదు అంటే ఫోన్ బూత్లోకి వెళ్ళి ఏమైనా పర్సనల్స్ ఉంటే సో మనం మాట్లాడుకుంటాం. ఏమైనా కాల్స్ అటెండ్ అవ్వాలన్నా కూడా ఇన్ కేస్ మీరు ఏదైనా ఇయర్ ఫోన్స్ ఇంకా స్పీకర్స్ అవి మర్చిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాము. అండ్ ఇది చూసారా క్యూట్గా ఉంది కదా, ఇదే ఆ ఏరియా అనమాట. మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట మైండ్. ఇక్కడికి వచ్చి చెస్ కానీ లేదా క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా మేము అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాము. చాలా వరకు అందరు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారన్నమాట. సో బాగుంది కదా, ఈ ఏరియా మాత్రం చాలా బాగా అనిపిస్తుంటుంది మాకు. అండ్ సో లుకింగ్ గుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా ఐ థింక్ 11th ఫ్లోర్లో కూడా ఉంటుందన్నమాట. నేను అయితే అన్ని ఫ్లోర్స్ అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. మాకు మా ఫ్లోర్ తప్పించి నేను ఎక్కువ వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇదైతే మేము ఫస్ట్ ముంబై వచ్చిన తర్వాత వెళ్ళి కూర్చున్న కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. ఒక 1 వీక్ వరకు వెళ్ళి కూర్చున్నాము. అండ్ నాకు చాలా మెమొరీ ఇది. సో అందుకనే చెప్పి క్యాప్చర్ చేస్తున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ రూమ్స్. ఏదైనా మీటింగ్స్ అవి అవుతున్నప్పుడు టీమ్ అంతా అటెండ్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి మేము
కాన్ఫరెన్స్ రూమ్లోనే అటెండ్ అవుతూ ఉంటాము. సో ఇది ఒక పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ ఏరియా చూపిద్దాం అనుకున్నాను, బట్ బ్రేక్అవుట్ ఏరియా ఆ రోజు ఎందుకో కొంచెం ఏదో సర్దుతున్నారు, ఏదో జరుగుతుంది, అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయాను బ్రేక్అవుట్ ఏరియాని. అండ్ ఇదైతే నెక్స్ట్ ఇట్లా వెళ్తున్నాం కదా, ఇది దానికి కనెక్టింగ్ అనమాట, టవర్ 1 టవర్ 2 అని చెప్పేసి. సో కనెక్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది నేను చూపిస్తున్నది ఒక సైడ్ అనమాట. అండ్ చూసారు కదా ఎవరు రాలేదు. సో అది నా ఫేవరెట్ బ్రేక్అవుట్ ఏరియా, బట్ అక్కడికి వెళ్తే చూస్తే అక్కడ ఏదో వర్క్ అది చేస్తున్నారు. సో అందుకనే చెప్పి మ్యాక్సిమం మేము క్యాప్చర్ ఇంకా చేయలేదు. అండ్ ఇంకా అట్లా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అసలు నాకు కూడా తెలీదు ఇన్ని ఉంటాయని చెప్పేసి. సో నాకు నా ఫ్లోర్ వరకు అండ్ అందులో ఆ కొంచెం పార్ట్ వరకు మాత్రమే తెలుసు. అండ్ చూసిన మీకోసం చూపిద్దాము అని చెప్పి, మీకంటే అవేర్నెస్ వస్తుందని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం జస్ట్ వెళ్ళి చిల్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కావాలంటే అక్కడ నచ్చితే అక్కడ కూర్చొని. సో ఇవన్నీ కూడా నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీ వల్ల, మీ దయ వల్ల నాకు కూడా కొంచెం తెలిసిందనమాట ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి. సో ఇవన్నీ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, క్యూట్గా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా బాగుంది, ఏరియా మాత్రం బాగుంది. ఇదంతా నేను ఫస్ట్ టైమే అంత చూడడం, నాకు చాలా వరకు కొంచెమే తెలుసు అనమాట, ఫుల్గా ఎక్కువ తెలీదు. సో అదంతా అయిన తర్వాత నెక్స్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను ఇంకా. అండ్ ఇదైతే దివ్య క్యాప్చర్ చేయమనింది, దివ్యకి ఇష్టం అంటే. ఇది షూని భలే క్యాప్చర్ చేసింది అనమాట, క్యూట్గా అనిపించింది. సో ఇది ఇట్లా క్లీన్ చేస్తుంటే, సో ఇంకా ఇది క్లీన్ చేసిన తర్వాత మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ఫిట్ చెక్ అయితే చేయలేదు కదా. సో దానికోసమే మేమైతే ఫైనల్లీ వాష్రూమ్కి అయితే వచ్చాను, ఎందుకంటే మా రూమ్లో లాంగ్ మిర్రర్ లేదు కదా, మాకు అవుట్ఫిట్స్ అన్నీ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఫైనల్లీ మేము వచ్చి ఈ మిర్రర్లోనే చెక్ చేసుకుంటాము. సో వాష్రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాతనే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది, అవుట్ఫిట్ చెక్ అయితే చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా నేను ఇంకా చూపిస్తున్నాను అన్నమాట మీకు, లైక్ ఐ థింక్ నేను కుస్మా ఫ్లోర్కి అనమాట పట్టుకెళ్తున్నాను మీకు. సో వెళ్ళి చూడండి. అండ్ తను ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి తన ఫ్లోర్కి అయితే పోతున్నాను నేను. అండ్ వెళ్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చేసిన. ఇది మా కుస్మా వాళ్ళ ఫ్లోర్ అనమాట. సో వాళ్ళ ఫ్లోర్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళి చూడడం అనమాట. భలే క్యూట్గా అనిపించాయి కదా, నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది, అందుకనే క్యాప్చర్ చేస్తున్నాను. భలే క్రియేటివ్గా చేశారు అబ్బా, చూసిన వెంటనే ఫ్లోర్లో ఉండాలనిపించింది నాకు మాత్రం, అందుకనే చెప్పి తప్పకుండా క్యాప్చర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా భలే అనిపిస్తున్నాయి నాకైతే, క్యూట్గా ఉన్నాయి కదా. సో తనైతే అక్కడ కూర్చొని వర్క్ అయితే చేస్తుంది, తను కూడా మాతో పాటు మార్నింగ్ షిఫ్ట్ కదా, తను కొన్ని కాల్స్ అవి ఉన్నాయి. అండ్ నేనైతే ఇంకా తను ఉంది కదా అని చెప్పి ఇవన్నీ మెమొరీస్గా ఉంటాయని చెప్పి ఫుల్గా క్యాప్చర్ చేశాను అనమాట. బాగున్నాయి కదా చూడడానికి, లైక్ నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను వెళ్ళి చూస్తున్నాను. లైక్ మాదేమో పర్పుల్ థీమ్లో ఉంది, వీళ్ళదేమో ఆరెంజ్ థీమ్లో ఉంది, మేబీ కొన్ని ఏమో స్కై బ్లూ థీమ్స్లో ఉన్నాయి. మేబీ థీమ్ బట్టి కలర్ బట్టి చేంజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం రావడమే, నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. మ్యాక్సిమం ఎవరి ఫ్లోర్లో వర్క్ అయితే ఉంటుందో ఆ ఫ్లోర్లోనే చేసుకుంటాము. అందరికీ సిమిలర్గా క్యాఫ్టేరియా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో, అందరూ అక్కడికి వచ్చి కలుస్తారు. సో ఫ్లోర్స్ మాత్రం ఒక్కొక్కరి వర్క్ బట్టి, ప్రాజెక్ట్ బట్టి డివైడ్ అయ్యి ఉంటాయి. సో ఈ ఫ్లోర్ కూడా చాలా బాగుంది కదా, అందుకనే చెప్పి మొత్తం చూస్తున్నా. సో ఇట్లా ప్రశాంతంగానే ఉంటుంది, మీకు వచ్చే షిఫ్ట్స్ బట్టి మీరు వస్తుందన్నమాట, లైక్ మీరు ఫీల్ అవుతారు. సో ఇక్కడ మన కుసుమ కూడా ఫైనల్లీ హాయ్ చెప్పేస్తుంది. సో షీజ్ ఇన్ కాల్ అనుకుంటా ఆ టైంలో. నెక్స్ట్ ఇంకా ఇదంతా కూడా చూస్తాను, అడుగుతున్నా ఏంటివి అది అని చెప్తే తను కూడా నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అవి ఉన్నాయి అని చెప్తుంది. సో సేమ్ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే సేమే, బట్ అకార్డింగ్ టు ఫ్లోర్స్ వాటి కలర్స్ అవి చేంజ్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇంకా సో ఇక్కడైతే నేను జస్ట్ చూపిస్తున్న వాల్ పోస్టర్ బాగుంది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఫుల్గా ఆకలి దంచేస్తుందని చెప్పి నేనైతే ఫైనల్లీ మా ఫ్లోర్ కూడా 11th ఫ్లోర్ కూడా జస్ట్ అలా వెళ్ళి మీకు ఆ సైన్ ఇన్ చూపిస్తున్నాను, ఎందుకంటే అక్కడ పీపుల్ ఉన్నారు, మళ్ళీ మేబీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పి నేను అసలు తీయలేదు అది. సో ఫైనల్లీ మేమైతే క్యాఫ్టేరియాకి అయితే వచ్చేద్దామని చెప్పి వచ్చాము. సో క్యాఫ్టేరియాకి రావాలన్నా కూడా మేము ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అనమాట, ఎటు నుంచి వెళ్ళాలని చెప్పేసి. సో ఫైనల్లీ ఇది చూసారా, మదర్స్కి ఫీడింగ్ రూమ్ అట్లా, చిల్డ్రన్స్కి ప్లేయింగ్ రూమ్ అట్లా ఉంటుందన్నమాట. ఇది కూడా బాగుంది. అండ్ డోర్ మ్యాట్రీ కూడా ఉంటుంది, ఇన్ కేస్ మీరు మార్నింగ్ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో వచ్చినా మీకు హెల్త్ బాగోకపోతే డోర్ మ్యాట్రీకి వెళ్ళి మీరు పడుకోవచ్చు. సో జెంట్స్ది వేరేగా, ఉమెన్స్ది వేరేగా ఉంటుంది. సో ఫైనల్లీ క్యాఫ్టేరియా చూసారా, భలే ఉంటుందన్నమాట. అంటే లైక్ అన్ని ఫ్లోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా క్యాంపస్లో లైక్ ఒక 2 నుంచి 3 ఫ్లోర్స్ వరకు ట్రైనీస్ కూడా ఉంటుందన్నమాట, ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో అందరం ఇక్కడ ఉంటాం, అందుకని చాలా పెద్ద క్యాఫ్టేరియా ఉంటుంది. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో క్యాఫ్టేరియాకి వచ్చిన తర్వాత మనకి చెప్పా కదా, మా కంపెనీలో క్రెడిట్స్
ఉంటాయని చెప్పేసి అకార్డింగ్ టు షిఫ్ట్ మీకు క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ మరి మార్నింగ్ షిఫ్ట్ కదా, టిఫిన్ అయినా తినొచ్చు లేదా లంచ్ అయినా తినొచ్చు. మా వాళ్ళకి ఇంకా ఆకలేసిందని చెప్పి ఫుడ్ అది టిఫిన్ అది చేయడానికి కిందకైతే వచ్చేసారు. సో మేమైతే ఇంకా కిందకు వచ్చేసాము. అండ్ ఇదైతే క్యాప్చర్ చేస్తున్నాను. క్యాఫ్టీరియా చూసారు కదా, చాలా బాగుంది. సో ఇది మనకి ఇండియన్ ఫ్లాగ్ థీమ్లో ఉంటుందన్నమాట క్యాఫ్టీరియా మొత్తం. అండ్ ముంబై కాబట్టి వాటి యొక్క వాల్ పోస్టర్స్ మీద కూడా వాటి యొక్క హైలైట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి పెయింటింగ్ చేస్తూ సింబలైజ్ చేస్తుంది. సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ మా వాళ్ళు అయితే వేడి వేడిగా గరం గరంగా ఉన్న ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టారు. అండ్ ఏంటది ఆలూ పరాటా ఒకటి పెట్టారు. నాకు మిసల్ పావ్ చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. అండ్ మిసల్ పావ్ కూడా ఆర్డర్ పెట్టారు. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫోన్ బూత్కి అయితే వచ్చాను. ఫోన్ బూత్కి వచ్చి జస్ట్ ఇక్కడ లైట్గా క్యాప్చర్ చేస్తున్నాను. నాకు కొంచెం వామ్ వాటర్ తాగాలనిపించి వామ్ వాటర్ తాగుతున్నాను. కాఫీ నేను బిస్కెట్స్ ఉంటే మాత్రమే ప్రిఫర్ చేస్తాను, అది కూడా జస్ట్ డిప్ చేసుకుని తినడానికి మాత్రమే, అందుకనే వామ్ వాటర్ తాగుతున్నా. ఇంకా లంచ్కి వచ్చేసరికి నాకు హెవీగా చేయాలనిపించలేదు. సో నేను కూడా జస్ట్ ఏంటది చపాతీ ఇంకా చికెన్ కర్రీ పెట్టాను, దాంతోపాటు ఒక దోశ పెట్టాను. అంతే వ్లాగ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మీకు ఇది అవేర్నెస్గా ఉంటుందని చెప్పి, నాకు మెమరీగా ఉంటుందని చెప్పి వీడియోని అయితే క్యాప్చర్ చేస్తాను. బాయ్.